ఇక్కడ విజయలక్ష్మి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాలకంటే నా ప్రారంభించినప్పుడు ప్రొఫెసర్స్ ఉండేవారు, శ్రీనివాసులు గారు, నాయుడు గారు, వీళ్ళంతాను. తర్వాత తరంలో నాతో కలిసి ప్రయాణించిన వ్యక్తి డాక్టర్ ఐవీరావు గారు. నేను ఏ నిమిషంలో పిలిచినా వచ్చేసేవారు. డాక్టర్ గారు, ఈ పేషెంట్ కొంచెం పూరు అంటే, పూర్ పేషెంట్ మీకు పూర్ అనిపిస్తే నాకు పూరే మేడం, ఏం అక్కర్లేదు, తీసుకోవక్కర్లేదు అనేవారు, అంత ఉదారంగా. సో చాలా ప్రేమగా వచ్చేవారు, నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు డాక్టర్ విజయలక్ష్మి గారు, వేదిక లభించిన పెద్దలు, వేదిక ముందున్న అతిథులు, అందరికీ నా యొక్క నమస్కారం. డాక్టర్ విజయలక్ష్మి గారితో నా అనుబంధం ఒక 40 ఏళ్ళుగా ఉంది. ఆవిడ ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెడికల్ కన్సల్టెంట్గా నన్ను తరచుగా పిలుస్తూ ఉండేవారు. వారి హాస్పిటల్కి వెళ్ళి వారి పేషెంట్ని ఆ రోజు చూస్తూ ఉండేవాడిని. ఎంతో సంతోషంగా ఉండేది వారితోటి ఈ ఉద్యోగంలో పాల్పంచుకోవడానికి. వారు ఎంతో బిజీగా ఉంటూ పొద్దున్నే తెల్లవారుజామున సర్జరీలు పెట్టుకుని సర్జరీలు చేసుకుంటూ, ఆ సర్జరీ అయిన తర్వాత ఓపీకి వచ్చి వందలాది జనాల్ని పేషెంట్లు చూస్తూ, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంతమంది పేషెంట్ చూస్తూ ఉండి కూడా ఒక పేషెంట్కి మధ్యలో కొంత గ్యాప్ వస్తే ఆవిడ రాసుకుంటూ ఉండేవారు, ఆవిడ పుస్తకాలు రాసేసుకుంటూ ఉండేవారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మైండ్ సడన్గా పేషెంట్ నుంచి ఈ రచయిత నుంచి డాక్టర్ కింద ఇటువంటి ఆ క్విక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ థాట్స్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. వారు ఇంత బిజీగా ఉండి ఇంతమంది పేషెంట్ని ఇంత సర్జరీలు చేస్తూ పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా శ్రమ పడుతూ ఉండి కూడా ఆవిడ ముఖంలో ఎప్పుడూ కూడా ఒక అలసట కనిపించేది కాదు. నేను కొన్ని సందర్భాల్లో ఆవిడ ఆపరేషన్ థియేటర్లో కూడా వెళ్ళి, అంటే పేషెంట్కి అవసరం దృష్ట్యా ఆవిడతో పాటు ఆపరేషన్ థియేటర్లో ఉండి ఆవిడ ఆపరేషన్ చేస్తే విధానం చూస్తే చాలా గొప్పగా ఉండేది. ఎంతో స్పీడ్గా, ఎంతో ఎఫిషియెంట్గా, మినిమం బ్లడ్ లాస్ తోటి ఆవిడ ఆపరేషన్ చేసేవారు. చాలా ఆ నైపుణ్యం, ఆ ఎఫిషియన్సీ ఇన్ సర్జరీ ఈజ్ సంథింగ్ రిమార్కబుల్. అది నాకు ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. ఇంకా వారి కుటుంబంతో నా అన్యోన్యం ఏమిటంటే, మురళీకృష్ణ గారు వారితో నేను ఎక్కువ, మేడము ఆ పేషెంట్ తోటి ఉంటే వాటితో కూడా నేను వాటితో చాలా సమయం గడిపేవాడిని. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. వారి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా నాతో చెప్పేవారు. నేను ఎప్పుడూ ఆయన ఆరోగ్యం కూడా చూస్తూ ఉండేవాడిని. సో ఈ విధంగా మురళీకృష్ణ గారితో కూడా నాకు చాలా క్లోజ్ సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇకపోతే వారి పిల్లల గురించి చెప్పవలసి వస్తే, శారద దగ్గర నుంచి సమీర, తుషార, వీళ్ళ ముగ్గురు కూడా మెరిట్లో మన రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదించి ఎంబీబీఎస్ ఇక్కడే చదివారు. వారు నా కింద మెడిసిన్ చదవడం నాకు గొప్ప గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ కింద ఉండేవాడిని. వాళ్ళకందరికీ క్లాసులు తీసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు నాతో ఎంతో చాలా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు సమీర ఒక పెద్ద గైనకాలజిస్టు, తుషార ఒక పెద్ద ఆప్థల్మాలజిస్టు అయ్యారంటే నాకెంతో చాలా గర్వకారణంగా ఉంది యాజ్ ఎ టీచర్. సో
ఇంతే కాకుండా ఈ రోజుల్లో ఒక విషయం చెప్తాను. నేను రోజు మార్నింగ్ వాక్కి వెళ్తాను. మార్నింగ్ వాక్కి వెళ్తూ నేను అలా విజయలక్ష్మి గారి ఆసుపత్రి ముందు నుంచి వెళ్తూ ఉంటాను మెయిన్ రోడ్లో. రోజు విజయలక్ష్మి గారిని నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే వారి హాస్పిటల్, వారితో సమయం గడిపిన వేరియస్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఆలోచించుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఎంతో సంతోషంగా ఉంటుంది. అంచేత వారు ఈరోజు కూడా నేను అడుగుతుంటాను, మేడం ఇంకా మీరు ఇంకా సర్జరీలు చేస్తున్నారా అని. అంటే ఆవిడ తప్పకుండా చేస్తున్నానంటే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. సో 80 ఏళ్ళకు కూడా ఆవిడ ఇంతకుముందు ఎట్లా చేస్తున్నారో అలాగే ఇప్పుడు పేషెంట్ చూస్తూ సర్జరీలు చేస్తూ ఎంతోమంది పేషెంట్లకి కాకినాడలోనే కాకుండా హైదరాబాద్లో కూడా పేషెంట్లకి సేవ చేస్తున్నారంటే అది ఒక అభినందనదాయకమైన విషయం. వారు ఇంకా ఎంతో ఓపికతోటి ఎంతోమంది పేషెంట్కి సేవ చేయాలని కోరుకుంటూ దేవుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని కోరుతూ సేవ తీసుకుంటున్నాను. మా అసోసియేషను చాలా స్మరణీయమైనటువంటి అనుబంధం. ధన్యవాదాలు మీరు వచ్చి 4 మాటలు చెప్పినందుకు.